నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్, న్యూస్ కమ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో నా పేరు సున్షిత్, నాది వచ్చేసి వృశ్చిక రాశి అనమాట. సో వృశ్చిక రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తానంట. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది అంటున్నారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కోర్టు కేసులు సైతం పరిష్కారం అవుతాయి. సో కోర్టు కేసులలో కూడా సొల్యూషన్ అనేది మనకు లభిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ప్రమోషన్స్ కూడా వస్తాయంట. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు రావచ్చు. అంటే రాజకీయ వర్గంలో ఉన్న వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకు మంచి అవకాశాలు దక్కుతాయి అంటున్నారు. వారం చివరిలో బంధువులతో మాట పట్టింపులు, గొడవలు కూడా అవుతాయంట బంధువులతో. వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు అధికం. తెలుపు, లేత నీలం రంగులు దేవీ స్తుతి మంచిది. సో ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం తెలుపు రంగు లేదా లేత నీలం రంగు గల దుస్తులు ధరించాలి అంట. దేవీ స్తుతి అంటే అమ్మవారిని పూజించండి. ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని పఠించాలి అమ్మవారిని పూజించాలి అంటే. సో ఇదనమాట ఈ వారం వార ఫలాలు. సో 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు 2024 వరకు. సో ఇది ఎవరు చెప్పారు అంటే సింహంబట్ల సుబ్బారావు గారు, జ్యోతిష్య పండితులు సుబ్బారావు అనే జ్యోతిష్య పండితులు ఈ వార ఫలాలు తెలియజేస్తున్నారు. సో ఇది అనమాట. నా జాతకం ఇలా ఉంది ఈ వారం. మరి చూద్దాం ఈ వార ఫలాలు మనకేమైనా కలిసి వస్తాయో, మనకేమన్నా అంటే నా జాతక ప్రకారం చూసినట్లయితే ఇప్పుడు చెప్పినవన్నీ జరగాలి. లేదంటే ఈ జాతకం ఇవన్నీ ఆస్ట్రాలజీ ఇవన్నీ ఏదో ఒట్టి మాటలే అనమాట. సో కొంతవరకు అంటే ఒక 70 to 80% అయితే ఈ పండితులు, జ్యోతిష్య పండితులు చెప్పినట్లే జరుగుతాయి. ఎందుకంటే అది మనం పుస్తకాలలో, మన జ్యోతిష్యంలో ఉన్న దాన్ని మనం చదువుకుంటాం కాబట్టి 70 to 80% అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు సండే, నేను లాస్ట్ సండే లైవ్ పెట్టానండి, ఒక 20 minutes లైవ్ పెట్టాను. సో ఎవరు కూడా ఎక్కువ మంది రాలేదన్నమాట. ఈరోజు నేను లైవ్ పెట్టడం లేదు, మళ్ళీ నెక్స్ట్ సండే నేను లైవ్ పెడతాను. సో నా ప్రేక్షకులకి మరియు యూట్యూబ్ ఫాలోవర్కి నమస్కారం, శుభదినం. అందరూ తప్పకుండా సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.